వచ్చింది పడేది ఇదిరా పొందేవారు. ఈ వ్రతమును నోచుకున్న వారికి ఈ లోకమందు భుక్తియు పరలోకమే అందు ముక్తియు కలుగును. ఈ కేదారేశ్వరి వ్రతము చేయు వారను ఆశీర్వ యుజ శుద్ధ సప్తమి మొదలుకొని 21 రోజులు ప్రతి దినము ఉత్తరేణి పుల్లలతో దంతధావనము చేసి మంగళ స్నానం ఆచరించి పరిశుద్ధమైన బట్టలు పర్వత గుహలందు కలకలం ధ్వని కలిగింది. సదాశివుడు ఆ నాట్య విన్యాసములకు ప్రసన్నుడయ్యను. భృంగిని అందరూ వేనొల్లి శ్లంఘించారు. భృంగియోగు పార్వతీదేవుని వదిలి ఈశ్వరునికి మాత్రం ప్రదక్షిణ చేశాడు. ఈ వింత పరిణామంకు పార్వతి అచ్చెరువంది. ప్రాణవల్లభ, ఈ భృంగి ఋషి నన్ను విడచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు, కారణం ఏమిటని అడగగా శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగుదని నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పాడు. శివుని మాటలకు విన్న పార్వతి కోపించి ఆ పతి అందున తన శక్తిని ఆకర్షించగనగా ఆ స్వామి స్థితి విశిష్ట యాత్రుడై ఉన్నాడు. సార వినూహరాలై వికటంగా కోపదారిగా ఉన్న ఆమెను దేవతలు ఊరడించున్నప్పటికీ వినిపించుకోకుండా కైలాస శ్రేణిని వదిలి సర్వశ్రేష్టమైన గౌతమ ఆశ్రమం చేరింది. పరమ పూజ్యుడైన గౌతముడు భవానీ రాకను గమనించి, అమ్మా, నీవు వచ్చుట గల కారణం ఏమిటని అడగగా, ఓ మునిశ్రేష్ఠ, ఏ వ్రతం వల్ల శంకరుని అందుగల అట్టి వ్రతం ఉపదేశించుండని పార్వతీదేవి అడిగింది. ఓ భగవతి, శ్రీ కేదార వ్రతము విశిష్ట వ్రతము కలదు. ఆ వ్రతము వల్ల నీ అభిష్టి పొందగలవు. ఈ వ్రతమును భాద్రపద శుక్లాష్టమునందు పవిత్ర మనస్కురాలే శుచివై గృహమునందు ఈశాన్య భాగములో ధాన్యరాశి పోసి దాని మీద పూర్ణ కుంభము ఉంచి దానిని 21 నూలుపోగులతో చుట్టి శక్తాన్యుసారం బంగారం గాని వెండి గాని ధనాన్ని గాని ఉంచి గంధం పుష్పక్షరచే వందితలింగం తత్ర నమామి సదాశివలింగం కనక మహామణిభూషితలింగం పనిపతివేషిత శోభితలింగం దక్ష సుయజ్ఞ వినాశకలింగం తత్ర నమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ర నమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం భావ్రై కోటి ప్రభాకరలింగం తత్ర నమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ర నమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవర పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ర నమామి సదాశివలింగం లింగాష్టకం పటశ్చిత సన్నిధౌ శివలోక మమోద్మతి శివనే సహ మోదతే
స్మైల్ ఇది మంచిగా చూడు పద్ధతి కపుల్ చూడండి మస్తు వచ్చింది కొట్టి తొట్టొచ్చింది కదా చిన్న అత్తమ్మ అక్క గిన్నె పెట్టి దానికి వచ్చి చక్కెర వేసి పెట్టు తీర్థం పెట్ట అందరు మన వంతు ఆడుకుంటే ముగ్గురు అనుకోకుండా వచ్చినాం కాబట్టి కపుల్స్ ఇంకా నాకు సంవత్సరం మానస కొడుకు పుడతాడు మానసమ్మ కొడుకు అన్న ఉన్నదక్క ఆ పూలలు తీయండి పూలలు నీళ్ళ తర్వాత అమ్మ గన్ని పెట్టారు పూల అవునా అన్న మాకు బాగున్నదన్న మీరు చూడు మాకు బాగున్నదన్న మా అదృష్టం అదిగా మమ్మీ నువ్వే అన్న ఇటు చూడాలి ఫస్ట్ ఆగులు ఇద్దరు కలిసి దిగులు కపుల్స్ ఇటు చూడాలి కపుల్స్ ఇటు చూడాలి కపుల్స్ స్టార్ట్ ఏమో జ్యోతి నువ్వు అక్షంతలు పసుపు చేసావా పూల చాడలు ఉన్నాయి అంటే అన్నమైన ఉన్నాయి అవే ఇంకా చాటలే వేయమ్మా అన్న ఇది చేసిండు ఆ పూలలో అన్ని అక్షంతలే కదా ఏం కదమ్మా జ్యోతి అన్ననే అన్ని ఉన్నాయి పసుపు పోయాక అన్నీ ఉన్నాయి ఆ పూలలో పసుపు వేద్దండి పసుపు వేద్దండి కొద్దిగా పూలలో అక్క ఇగో పసుపు కొంచెం వేయి చాటలు వేద్దండి చిన్నక్క గిన్నెలో పసుపు అక్క పంచపాల అది కూడా కాలు ఉన్నది పంచపాలకి నేనేద్దా నేనేద్దా మంచిగా చిన్నక్క ఇక అందరూ ఆడపిల్లలు అందరూ మంచిగా వేసి మంచిగా మొక్కులు అయ్యో చిన్న తమ్ముడు ఇల్లు కట్టాలి చిన్న తమ్ముడు ఇల్లు కట్టాలి ఇల్లు ఉన్నది కదా అందరు వచ్చిళ్ళు మొత్తం క్లియర్ రావాలి మొత్తం గీత మీరు కూడా వేయండి మంచిగా తీయండి నన్ను అయిపోయినాక అంటే నేను నెక్స్ట్ చేస్తాను సాల్ రారా దేవుడు భక్తి చూడే అయిపోయింది అయిపోయింది ఏం చేసి స్మైల్ 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 పూజ చేస్తాడా 100 తీసుకుంటాను కానీ